హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇంకా ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయనేసి సైలెంట్గా కూర్చున్నాను అనమాట. ఇంకా మా వారు బయట నుంచి రాగానే ఇంట్లో ఏవీ లేవు, ఎలా చీకటి అయిపోయింది, స్కూల్ నుంచి వచ్చేసరికి చీకటి అయిపోయింది కదా, ఎలా అంటే సరే పద మన ఇల్లందులో కొత్తగా ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు, అక్కడికి తీసుకెళ్తానన్నారు. ఇంకా ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి దాని నేమ్ చూసేసరికి నా కాలేజ్ డేస్ అయితే గుర్తుకొచ్చాయి. ఏంటది అంటే, మేము కాలేజీ అంటే డిగ్రీ చదువుతున్నప్పుడు మనీ మనీ మోర్ మనీ అనే ఒక మూవీ రిలీజ్ అయిందనమాట. ఆ మూవీ షూటింగ్కి మమ్మల్ని అయితే తీసుకెళ్లారు. మా ప్రిన్సిపల్ గారి పర్మిషన్ తీసుకొని మమ్మల్ని తీసుకెళ్లారనమాట. ఇంకా మాకైతే ఏ ఫుడ్ పెట్టలేదు అసలు. అసలు ఈవినింగ్ అయింది, అట్లీస్ట్ లంచ్ లేదు, వాటర్ లేవు, ఏమీ లేదు. ఈవినింగ్ టైంలో మనిషికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి ఇంకా తినేసి ఈ వాటర్ తాగేసి ఇంటికి వెళ్ళిపోమన్నారు. మాకైతే చాలా అంటే చాలా కోపం వచ్చింది. షూటింగ్ అనేసరికి సార్ పర్మిషన్ ఇచ్చేసరికి ఎగేసుకొని వెళ్ళాము. ఎందుకు వచ్చామురా బాబు అని ఫీల్ అయ్యాము. ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర 10 రూపీస్ వసూలు చేసి మూవీకి తీసుకెళ్లారు. ఆ మూవీలో మేము ఎక్కడున్నామా, మేము షూటింగ్ చేసిన సాంగ్ ఎక్కడుందా అని వెతికాము. అసలు ఆ మూవీలో అసలు మేము లేమనమాట. ఇంకా వెతుక్కోవడానికే సరిపోయింది. అసలైతే ఆ మూవీలో అసలు మమ్మల్ని మేము లేము, డిలీట్ చేసేసారు. ఇంకా ఇదంతా ఒక్కసారి గుర్తుకొచ్చిందనమాట. ఈ సూపర్ మార్కెట్ నేమ్ చూసేసరికి. సూపర్ మార్కెట్ నేమ్ వచ్చేసి మోర్ సూపర్ మార్కెట్. ఇల్లందులో కొత్తగా ఓపెన్ చేశారు. ఇంకా సరుకులన్నీ తీసుకున్న తర్వాత బిల్ చూసేసరికి వామ్మో అనిపించింది. బుట్టెడు సరుకులు లేవు కానీ బిల్లు మాత్రం బుట్ట నిండింది అనిపించింది అనమాట. ఇంకా పర్లేదు, సూపర్ మార్కెట్లో అంతే బిల్లు వస్తుంది కదా అనేసి అట్లీస్ట్ క్యారీ బ్యాగ్ అయినా మనీ సేవ్ చేద్దాం అనుకున్నాము. కానీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన క్యారీ బ్యాగ్లో ఇవి మన సరుకులు వేసుకుంటే ఆ కవరే చినిగిపోతుంది అనమాట. ఇంకా క్యారీ బ్యాగ్ మనీ కూడా సేవ్ చేయలేక అక్కడ మేము 35 రూపీస్ పెట్టి ఒక క్యారీ బ్యాగ్ అయితే కొనుక్కున్నాము. ఇంకా ఇంతే అండి ఈ వీడియో. ఈ సూపర్ మార్కెట్లో అయితే మనకు కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి. ఇంకా కూరగాయలు కూడా ఉన్నాయి, కానీ నాకు కూరగాయలు నచ్చలేదు, ఎందుకంటే అవి వాడిపోయి ఉన్నాయి. మిగిలిన సరుకులన్నీ చాలా బాగున్నాయి. ఎప్పుడైనా మీరు కూడా ఈ సూపర్ మార్కెట్కి వీలైనప్పుడు వెళ్ళి చూడండి. నాకైతే ఓకే, పర్వాలేదు అనిపించింది అనమాట. ఇంకా వచ్చినందుకు ఈ సంచిలో సగమైన తీసుకెళ్ళాలనేసి సంచిలో అయితే సగం అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరాము.